ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్మనీరు బిడ్డ ఎందుకు తాగుతుంది అదొకటి, తర్వాత ఒకవేళ తాగితే ఉండేటటువంటి నష్టాలు ఏంటనే దాని గురించి ఒకసారి వివరించండి సార్. ఇది మంచి క్వశ్చన్. ఇది మామూలుగా బిడ్డ తల్లి గర్భంలో ఎదుగుదల వస్తుండేటప్పటికే యూట్రస్కి బిడ్డకి మధ్యలో అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనే మామూలు నీరు ఉంటుంది. అదే ఉమ్మనీరు అంటాం అది తెలుగులో. సరేనా? మామూలుగా అది నార్మల్గా ప్రతి డెలివరీకి ప్రతి గర్భంకి ఉమ్మనీరు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే కొంతమంది పిల్లలు డెలివరీ దగ్గర వచ్చేటప్పటికి లేదంటే కొద్దిగా గర్భంలో ఉండేటప్పటికి ఆక్సిజన్ శాతం బిడ్డకి తగ్గేటప్పటికి ఒక్కోసారి బిడ్డ మెడ గొంతు చుట్టి పేగేసుకునేటప్పటికి ఇట్లాంటి బిడ్డకు తల్లి గర్భంలోనే కొంచెం ఆయాసం లాగా రావడం, కొంచెం ఆక్సిజన్ శాతం తగ్గడం, ఇట్లాంటి అవకాశాలు కొద్దిగా ఉంటుంది తల్లి గర్భంలో. అట్లా ఉండేటప్పటికి బిడ్డ కొంచెం హార్ట్ బీట్ పెరిగి తగ్గేటప్పటికి ఏమవుతాయంటే కొద్దిగా నీరు అనేది కొంచెం పీల్చుకోవడం చూస్తాం. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఉమ్మనీరు మట్టం పీల్చుకోవడం ఒకటి, ఉమ్మనీరుతో పాటు మస్తు కలిసిన దట్ ఈస్ మలం కలిసిన ఉమ్మనీరును పీల్చుకోవడం ఒకటి. దీని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తాను. సరేనా? ఉమ్మనీరు మట్టం అంటే పీల్చుకుంటే మనకి అమ్నియాటిక్ ఫ్లూయిడ్ మట్టనే, దాంట్లో పాటు మనకి ఊపిరితిత్తులపై కొన్ని నీరు చేరిపోతుంది. దానివల్ల కొద్దిగా బిడ్డ ఇట్లాంటి ఉమ్మనీరు తాగిన పిల్లలు డెలివరీ అయిన తర్వాత కొద్దిగా ఆయాసం ఉంటుంది. ఒక 6 hours 12 hours 24 hours కొద్దిగా ఆక్సిజన్ అవన్నీ పెట్టిస్తే తగ్గిపోతుంది. దానివల్ల పెద్ద సమస్యలు ఏమి ఉండదు. అయితే కొంతమంది బేబీలో తల్లి గర్భంలోనే మోషన్ కూర్చుంటారు. మోషన్ అంటే ఫస్ట్ స్టూల్స్ అట్లాంటి కూర్చునేటప్పటికి అవి మస్తు అంటాం మనం. అవి అమ్నియాటిక్ ఫ్లూయిడ్లో దట్ ఈస్ ఉమ్మనీరులో కలిచేటప్పటికి ఏమవుతుందంటే ఆ నీరే ఒక డ్రైనేజ్ వాటర్ లాగా ఒక పిక్చర్ ఇది అవుతుంది. అట్లాంటిని మస్తు కలిసిన ఉమ్మనీరుని బిడ్డ పీల్చుకునేటప్పటికి ఏమవుతుందంటే ఆ నీరు బిడ్డ ఊపిరితిత్తులంతా పోయి బాగా అతుక్కొని బాగా బిడ్డకి డెలివరీ అయిన వెంటనే బిడ్డ శ్వాసం ఆడకుండా ఆయాసపడే పరిస్థితికి తెప్పిస్తారు. అట్లాంటి పిల్లలు ఏమవుతుందంటే డెలివరీ అయిన వెంటనే ఇట్లా మస్తు కలిసిన ఉమ్మనీరు పూర్తిగా లంగ్స్లో పోయి బాగా అతుక్కొని పోయేటప్పటికి ఇట్లాంటి బేబీస్కి డెలివరీ అయిన వెంటనే వాళ్ళు ఎంత శ్వాసం పీల్చుకోవడం ప్రయత్నం చేస్తారో ఆయాసం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల బిడ్డకి ఆక్సిజన్ శాతం చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఇట్లాంటి బేబీస్కి మనం డెలివరీ అయిన ఆక్సిజన్ శాతం చూస్తే మామూలుగా 90 కన్నా ఎక్కువ ఉండాలి. వీళ్ళకి 60%, 70%, 80% ఇట్లనే ఉంటుంది. వీళ్ళకి ఆక్సిజన్ మిషన్లు పెట్టిస్తే కూడా కొంతమందికి ఆక్సిజన్ మిషన్తో పాటు ఆయాసం అనేది అంత తొందరగా తగ్గే పరిస్థితి ఉండదు. అట్లాంటి బేబీస్కి మనకి ఏంటంటే దీనికైనా పెద్ద పరికరాలు వెంటిలేటర్ మిషన్స్ కానీ సిపాప్ మిషన్స్ కానీ అట్లాంటి మిషన్స్ పెట్టి ఆ ఊపిరితిత్తులకు అనేది మనం స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది అందించాల్సిన అవకాశం ఉంటుంది. సరే, ఇట్లాంటి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ అందిస్తే ఉమ్మనీరు మస్తు కలిసిన ఉమ్మనీరు తాగిన పిల్లలు ఆయాసం తగ్గిపోయి మామూలు అయిపోతారా అట్లా కొంతమందిలు అడుగుతారు. అట్లా ఉండేటప్పటికి ఏమవుతుందంటే ఒక 60 to 80% బేబీస్ ఇట్లాంటి చిన్న పరికరాలు దట్ సిపాప్ మిషన్, హై ఫ్రీక్వెన్సీ నేసల్ క్యాన్లా మిషన్, ఇవన్నీ చిన్న మిషన్స్ అంటాం బేబీస్కి. ఇట్లాంటి మిషన్స్తోనే దే కమ్ అవుట్ వెరీ ఈజీలీ కోరుకుంటారు. బట్ అయితే ఒక 10 నుంచి 20% పిల్లలకి లంగ్స్ అనేది సివియర్గా డ్యామేజ్ అయి ఉంటుంది. అట్లా ఉండేటప్పటికి చిన్న మిషన్స్ పెడితే కూడా లంగ్స్ అనేది అసలు కోరుకో. అట్లా ఉండేటప్పటికి ఆయాసం ఓవర్ పీరియడ్ ఆఫ్ 4 గంటలసేపు 6 hours 8 hours మనకి ఆయాసం పెరుగుతూ పోతుంది. సో ఈ చిన్న మిషన్స్తో పాటు మనకి ఆక్సిజన్ అందకుంటే ఇంకా ఆక్సిజన్ తగ్గుతూ వచ్చేటప్పటికి మనకి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు వెంటిలేటర్ సదుపాయాల్లో బిడ్డని మనం అందించాల్సి వస్తుంది. ఆ వెంటిలేటర్లో పెడితే బాగైపోతుందా? కాదు. ఈ వెంటిలేటర్ మిషన్స్తో పాటు ఆ లంగ్స్కి కావాల్సిన సపోర్టివ్ ట్రీట్మెంట్, ఆ లంగ్స్కి కావాల్సిన ఆ లంగ్స్ పనిచేయించడానికి బయట నుంచి ఇంతకుముందు చెప్పండి సర్ఫాక్టెంట్ అనే మందు ఇస్తాము. ఆ ఇన్ఫెక్షన్స్ని లంగ్స్లో ఏమైనా ఉంది అట్లంటే దానికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం, ఫ్లూయిడ్స్ దట్ ఈస్ గ్లూకోజ్ IV గ్లూకోజ్ మేనేజ్ చేసుకోవడం, దీంతో పాటు ఈ మెటిక్యులస్గా మేనేజ్మెంట్ చేసుకునే పరిస్థితి ఉండాల్సి వస్తుంది. ఓకే, వెంటిలేటర్ మేనేజ్మెంట్తో మన సదుపాయం అయిపోతుందా? లేదు. వెరీ రేర్గా ఈ మస్తు కలిసిన ఉమ్మనీరు తాగిన పిల్లలకి ఒక 2 to 5% పిల్లలకి దీనికన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం. దట్ ఈస్ ఈ లంగ్స్లో ఉండే ప్రాబ్లము గుండెలో కూడా పోయి ఆ ఎఫెక్ట్ తగిలి గుండెలో కూడా ప్రెషర్ పెరిగిపోయేదానికి అవకాశాలు. దట్ ఈస్ బేబీ హార్ట్లో ప్రెషర్ పెరిగిపోయే కండిషన్ చూస్తాం. ఆ కండిషన్ పేరే మనం పల్మరీ హైపర్ టెన్షన్ అట్లని చెప్తాం. ఆ పల్మరీ హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది అట్లంటే ఈ బిడ్డ లంగ్స్ గర్భంలోంచి ఆ మస్తు కలిసిన ఉమ్మనీరు బాగా బిల్డ్ చేసుకుని లంగ్స్ పనిచేయకుండా ఉన్న వల్ల బిడ్డకి ఆక్సిజన్ శాతం ఒంట్లో తగ్గి బాగా తగ్గిపోయే వల్ల బిడ్డకి ఆ ఎఫెక్ట్ అనేది బిడ్డ హార్ట్లో ప్రెషర్ పెరిగిపోతుంది. ఆ ప్రెషర్ని మనం ట్రీట్ చేసేదాకా ఈ
ఆక్సిజన్ శాతం అనేది ఇంప్రూవ్ కాదు ఈ పిల్లల్లో. అట్లాంటి బేబీస్లో మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది మనం ఆ బిడ్డకి హార్ట్ మేనేజ్మెంట్కి, దట్ ఈస్ ప్రెషర్ తగ్గించేదానికి సిల్డినాఫిల్ అంటే హార్ట్కి పర్టికులర్గా ఒక మందు ఉంది, ప్రెషర్ డోసు. ఆ మందు మనం నరాల దాకా ఎక్కించాల్సి వస్తుంది. దీనికనే ఎక్కువ రకం వెంటిలేటర్ మిషన్ లైక్ హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటరీ వెంటిలేటర్ అంటాం. అట్లాంటి వెంటిలేటర్ మిషన్లో పెట్టి బేబీని పూర్తిగా సెడేట్ చేయించి, సెడేషన్ ఇచ్చి బేబీని కదిలించకుండా ఒక 48 to 72 hours మనం ట్రీట్ చేయించి దీంట్లో నుంచి బయట తెప్పించడం ప్రయత్నించాలి. ఇది మోస్ట్ సివియర్ ఫార్మ్ ఆఫ్ ఉమ్మనీరు తాగేది. సరే ఓకే సార్, ఇవి చేస్తే మనం బాగా అయిపోతామా? అట్లనే ఇవి చేసేటప్పటికే బిడ్డ చాలా సమస్యలు వస్తాయి. ఒకటి బాగా సివియర్గా లంగ్స్ బాగా డ్యామేజ్ అయ్యేటికి ఇట్లాంటి బేబీస్కి మనకి లంగ్స్ నుంచి బ్లడ్ లీక్ అవ్వడం కానీ, పల్మరీ హెమరేజ్ అంటాం, బ్లడ్ లీక్ అవ్వడం కానీ, ఇట్లాంటి బేబీస్కి మనం ఆక్సిజన్ శాతం కంటిన్యూస్గా తక్కువ వచ్చేటికి ఫిట్స్ రావడం కానీ, కొంత రేర్గా బేబీస్కి పేగుల నుంచి బ్లడ్ లీక్ అవ్వడం కానీ, ఇవన్నీ సమస్యలు కూడా చూస్తాం. చూడ్డానికి అయితే ఇది జస్ట్ ఉమ్మనీరు తాగిందేనే కదా సార్, ఉమ్మనీరు ట్యూబ్ వేసి తీసేస్తే బాగైపోతుందా అట్లా కొంతమంది అడుగుతారు. అట్లా ఉమ్మనీరు అనేది వచ్చి పేగులో ఉండే ఉమ్మనీరుని మనం ట్యూబ్ వేసి క్లియర్ చేయగలుగుతాం, కానీ లంగ్స్లో పీల్చుకునే ఉమ్మనీరుని మనం ట్యూబ్ వేసి క్లియర్ చేయలేము. కరెక్ట్. అది మనం ఆక్సిజన్ మిషన్స్తో కానీ లేదంటే వెంటిలేటర్ మిషన్స్తో కానీ ఆ సమస్యని మేనేజ్ చేసుకోవాలి. జన్మించేటప్పుడు ఇలా ఉమ్మనీరు తాగడం జరుగుతుందా, లేకపోతే బిఫోర్ నెలలు నిండకుండానే ఉమ్మనీరు తాగే సిచ్యువేషన్ ఏదైనా ఉంటుందా సార్? మంచి క్వశ్చన్ ఇది. యాక్చువల్గా అంటే ఇది అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఇది అనేది మస్తు కలిసిన ఉమ్మనీరో మామూలు ఉమ్మనీరో తాగడం అనేది నో వన్ కెన్ ప్రిడిక్ట్. అయితే తల్లికి కొద్ది రిస్కులు ఉన్నాయంటే ఇట్లాంటి బేబీలు ఉమ్మనీరు తాగడానికి రిస్క్ ఎక్కువ అని చెప్తాం. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి మనకి తల్లి గర్భంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, 9 నెలల డెలివరీ అయ్యే బేబీ ఉమ్మనీరు తాగకుంటే డెలివరీ అవుతుంది. 7 నెలల 8 నెలల డెలివరీ అయ్యే బేబీ బిడ్డ తల్లి గర్భంలోనే మస్తు కూర్చొని ఆ మస్తు కలిసిన ఉమ్మనీరు తాగి కూడా ఒక్కోసారి డెలివరీ అవుతారు. ఇవి వచ్చి మనకి ప్రిడిక్ట్ చేయలేం కొంత టైంలో. అయితే ఏంటంటే కొంత మనకి క్లూస్ అనేది కొద్దిగా డెలివరీ టైంలో కొద్దిగా కనిపిస్తాయి. సో ఇవన్నీ ఉంటే ఈ బేబీ తల్లి గర్భంలోనే మస్తు కూర్చునేదానికి అవకాశాలు ఉంది. సో ఆ మస్తు కలిసే ఉమ్మనీరుని బిడ్డ పీల్చుకోవడానికి అవకాశం ఉంది, దాని వచ్చే సమస్యలు ఉంది అని లేడీ డాక్టర్ మేడం గారు వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తారు. సో దాన్ని బట్టి మనం ఒక్కొక్కసారి వచ్చి డెలివరీని ప్రోగ్రెస్ చేస్తాం. తొందరగా డెలివరీ చేస్తారు. ఎందుకంటే ఇంకా తల్లి గర్భంలో ఆ బిడ్డ ఎక్కువ సమయం స్పెండ్ చేయను ఆ ఎక్కువ మస్తు కలిసిన ఉమ్మనీరుని బీల్ చేసుకోవడం వల్ల మనకి ఇంకా ఎక్కువ సమస్యలు మనకి డెలివరీ అయిన తర్వాత బిడ్డకి ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. అట్లని చెప్పేసి మనం తొందరగా డెలివరీ చేస్తారు మేడం గారు వాళ్ళు చేస్తారు. ఇట్లాంటి కొద్దిగా మన క్లూస్ ఎలా ఉంటాయంటే బిడ్డ వచ్చి తల్లి గర్భంలో ఉండేటప్పటికి సిటీజీ అంటారు, సిటీజీ మిషన్స్, హార్ట్బీట్, బేబీస్ హార్ట్బీట్ చూడడం, ఇవన్నీ వచ్చి లేడీ డాక్టర్ వాళ్ళు మానిటర్ చేస్తూ వస్తారు. ఇప్పుడు బిడ్డ తల్లి గర్భంలో ఉండే ఫీటల్ డ్రెస్సెస్ అనే ఒక పదం ఉంది. ఫీటల్ డ్రెస్సెస్ అంటే బిడ్డ తల్లి గర్భంలో ఉండేటప్పటికే బిడ్డకి గుండు ఎక్కువ కొట్టుకోవడం లేదా తక్కువ కొట్టుకోవడం, రెండునే సమస్యలే. ఎక్కువ కొట్టుకుంటే బిడ్డ ఏదో సమస్యలో ఉంది, బిడ్డ ఆక్సిజన్ అందుపాయం ఏదో తక్కువ ఉంది, అట్లా మనకు ఒక క్లూ దొరుకుతాయి. బిడ్డ గుండు గర్భంలోనే తక్కువ కొట్టుకుంటే అది ఇంకా చాలా సీరియస్, బిడ్డకి చాలా ఆక్సిజన్ తగ్గిపోతుంది, అందువల్ల బిడ్డ గుండు కూడా తక్కువ కొట్టుకుంటుంది. సో ఈ రెండు సిచ్యువేషన్స్లో దగ్గర ఒక 30 నుంచి 40% పిల్లల్లో మస్తు అనేది తల్లి గర్భంలోనే కూర్చోవడం అవకాశం చాలా చూస్తాం. కొంతమంది నార్మల్ డెలివరీ ప్రోగ్రెస్ అవుతుంది, అట్లనే మేడం గారు వాళ్ళు లేడీ డాక్టర్స్ తొందరగా దీన్ని ప్రోగ్రెస్ చేయించేస్తారు. సరే, లేదంటే ఒక్కొక్కసారి వచ్చి మనకి ఇది డిలే అవుతుంది, ఇంకా ఎక్కువ టైం మన నార్మల్ డెలివరీ ట్రై చేయలేము, అట్లన్నప్పటికీ ఎమర్జెన్సీ సిజేరియన్ చేసేసుకోండి. ఎమర్జెన్సీ సిజేరియన్ చేసిన తర్వాత కూడా మనం డెలివరీ అయిన వెంటనే మనం న్యూబార్న్ డాక్టర్గా మనం వచ్చి బేబీ డెలివరీ అయిన వెంటనే ట్యూబ్ వేసి కొంచెం పొట్టలో ఉండేవన్నీ క్లీన్ చేయిస్తాం. బట్ ఏందెంత బిడ్డ ఊపిరితిత్తు లోపలికి బిల్ చేసుకుందో దాన్ని మనం ట్యూబ్ వేసి క్లీన్ చేయలేం. దాన్ని మనం ఆక్సిజన్ కానీ చిన్న మిషన్స్ కానీ లేకపోతే బాగా సివియర్గా ఉండేటప్పుడు పెద్ద మిషన్స్ కానీ పెట్టి అట్లాంటి పరికరాల్లో ట్రీట్మెంటే ఇస్తాం. ఈ పదం పేరే మనం మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ అని చెప్తాం. మెకోనియం అంటే ఏంటంటే ఆ మస్తునే మెకోనియం అంటాం. బిడ్డ పాస్ చేసే స్టూల్స్ పేరు మెకోనియం. మామూలుగా ఏ న్యూబార్న్ బేబీ అయితే డెలివరీ అయిన తర్వాతదా పాస్ చేయాలి, అది మెకోనియం పాస్ చేయాలి. గర్భంలో పాస్ చేసాడు ఆ మెకోనియాని పాస్ చేసేవాడికి అదే ఊపిరితిత్తులు పీల్చుకునేది అనేది ఇంగ్లీష్లో మనం ఆస్పిరేషన్ అంటాం. అందులో ఆ పదం పేరు మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్. దానివల్ల మనకి ఊపిరితిత్తుల సమస్య రావచ్చు, బిడ్డ హార్ట్ల సమస్య రావచ్చు, దాంతో వచ్చి సమస్య రావచ్చు, బ్రెయిన్లో రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, బ్లీడింగ్ రావచ్చు. చూడడానికి చిన్న ప్రాబ్లం లాగా కనిపిస్తుంది, బట్ చాలా పెద్ద సివియర్ ఫామ్. ఇంకా నిజం చెప్పకపోతే ఈ సివియర్ ఫామ్ ఆఫ్ మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ విత్
పల్మరీ హైపర్ టెన్షన్ ఉంది అంటే ఇది నియోటాలజిస్ట్ పదంలోనే చెప్తాం నైట్ మ్యార్ అంటాం. నైట్ మ్యార్ ఎందుకంటే ఆ baby చాలా కష్టమైన పరిస్థితి ఇది. అంటే ఆక్సిజన్ శాతం కూడా తగ్గుతూ పెరుగుతూ బాగా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి బేబీకి. ఆక్సిజన్ శాతం కూడా డెలివరీ అయిన తర్వాత, ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత కూడా ఆ బేబీ ఫస్ట్ ఒక వారం 10 రోజుల దాకా కొద్దిగా స్టెబిలైజ్ అయ్యేదాకా డెలికేట్గా మేనేజ్ చేయడం కానీ, బేబీని పూర్తిగా సెడేషన్లో ఇచ్చి మత్తులో ఇచ్చి పనుకొని పెట్టడం కానీ, ఎందుకంటే కొద్ది కదిలితే కూడా బేబీకి లంగ్స్లో బ్లీడింగ్ రావడం కానీ, బ్రెయిన్ లోపల బ్లీడింగ్ రావడం కానీ ఇట్లాంటితో చూస్తాం. అసలు నిజంగా ఎంత ఎక్స్పీరియన్స్డ్గా ఉంటే కూడా మేము ఈ మెకోనిమ్ ఆస్పిరేషన్ సిండ్రోమ్ సివియర్ ఫార్మ్స్లో విత్ సివియర్ పల్మరీ హైపర్ టెన్షన్ ఉండేటప్పటికి మనకి కొద్దిగా బాగా ఎట్లా అంటే బాగా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది ఈ సిచ్యువేషన్స్. అంటే మనం ఎంత కష్టపడితే ఇట్లాంటి బేబీస్ అనేది దే డోంట్ రికవర్ ఆ సివియర్ ఫామ్లో. కొద్దిగా ఇంకా ఎంత మాత్రం అట్లా అంటే బాగా సివియర్ ఫామ్లో అంటే కాదు ఊపిరితిత్తులే కనిపించవు. అట్లా ఉండేటప్పటికి మనకి ఎక్మో అనే బాగా ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా కార్పోరల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్. అట్లాంటి ఎక్మో అనే మిషన్ కూడా వచ్చి 1000లో ఒకరికి అవసరం పడుతుంది. ఇట్లాంటి బేబీస్ని కూడా మనం ఫీనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో దగ్గర ఒక 30-40 బేబీల్ని మనం ఈ మస్కులర్ చెమ్మనేని చాలా ప్రమాదకరమైన బిల్లు కాపాడి పంపించినాం ఈ మధ్యలో. వాళ్ళు పేషెంట్స్ కూడా వచ్చి సార్ ఎంత మాత్రం నమ్మకం ఉంది, కాపాడేయగలుగుతామా అంత, దట్ ఈస్ ఈ దీని గురించి చదువుకునేటప్పటికి నాకు చాలా సివియర్గా కనిపించింది అన్నిట్లోనూ గూగుల్లో కానీ దాంట్లో కానీ అట్లనే అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అవన్నీ కాపాడి పంపించినాడికి అసలు డాక్టర్గా అసలు నియోటాలజిస్ట్గా మనకు కూడా ఒక మన సాటిస్ఫాక్షన్ ప్రాణాన్ని కాపాడినట్టు. అంతే. Thank you, sir. Thank you. It's a very useful information, sir.